అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేగెచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజనుడిగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. విజయాన్ని నా ప్రభు మీకు సొంతం చేయబోతున్నాడు. ఇంతకాలం ఏ శ్రమలైతే మీ హృదయాన్ని కలవరపరిచాయో, ఏ శత్రులైతే ఇప్పటిదాకా మీ హృదయాన్ని గాయపరిచారో, వారందరి కళ్ళ ముందర నా ప్రభు మిమ్మల్ని ఘనమైన విజయాలు చేత నింపబోతున్నారు. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట, నా హృదయాన్ని ఎంతగానో ధైర్యపరిచిన మాట. కీర్తనల భాగం 23వ కీర్తన 5వ మాట చదవగలిగితే, నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల ఎంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. నాకు ఈ మాట అంటే ఎంత ఇష్టమో తెలుసా? నీ శత్రులు ఎదుట నా ప్రభు మనకి భోజనాన్ని సిద్ధపరచగలిగిన ఒకే ఒక్క సమర్థుడు ఆయన. వాస్తవానికి మన శత్రు ఏం కోరుకుంటాడు చెప్పనా? మనం సమృద్ధిలో ఉండకుండా మనమంతా నాశనం అయిపోవాలని కోరుకుంటాడు. మనకి శాంతి సమాధానం ఉండకూడదని కోరుకుంటాడు. మన పనిలో ఓడిపోవాలని కోరుకుంటాడు. మన కుటుంబం అంతా అడుక్కు తినాలని, మన కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చేయాలని, మనం ఎన్నో శ్రమల మధ్య నలిగిపోవాలని, బలహీనతల చేత నింపబడాలని, కడుపు నిండా భోజనం చేయకూడదని, కంటి నిండా నిద్ర ఉండకూడదని శత్రువు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. ఈరోజు ఈ శత్రువులు ఎక్కడో లేరండి, మన ఇంట్లోనే ఉన్నారు. మన సొంత వారే మనకు శత్రువులుగా మార్చబడ్డారు. అందుకే అనుభవంతో చెప్తాను, ఈరోజు మన హృదయాన్ని గాయపరుస్తున్న ఎవరో కాదు, ఇంతకాలం ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని చూసుకున్నామో, ఇంతకాలం ఎవరినైతే అతిగా ప్రేమించామో వారే ఈరోజు మనకి బలమైన శత్రువులుగా మార్చబడ్డారు. చిన్నప్పుడు అన్న, చెల్లి, తమ్ముడు, బావ, లేకపోతే రకరకాల పేర్ల చేత పిలుచుకున్నాం. ఈరోజు వారే మనకి బద్ధ శత్రువులుగా మార్చబడి మన కుటుంబాలు కుప్పకూలిపోవాలని కోరుకుంటున్నారు. మొన్న ఒక తల్లిగారు ఫోన్ చేసి అంటున్నారు, అన్న నా బ్రతుకంతా ఎట్లయిపోయింది తెలుసా? నా సొంత అన్న కనీసం నాకు ₹1 కూడా ఇవ్వట్లేదు. ఆ ఆస్తి నాకు రావాలి, కానీ నేను చనిపోవాలని కోరుకుంటున్నాడు. నా తండ్రి ఆస్తి నాకు రాకూడదని రకరకాల పన్నాగాలు పెడతా ఉన్నాడు. కోర్టులో కేసు వేశాడు. అరే, మేమందరం కలిసి తిన్న వారమే కదా, మేమందరము కలిసి ఒకే గృహంలో నివసించిన వారం కదా, ఒక తల్లి కడుపును పుట్టిన వారమే కదా, ఎందుకు ఈ ఆస్తి నాకు రాకుండా వారు అడ్డుకుంటున్నారంటే ఒకే ఒకటి, నేను సంతోషంగా ఉన్న వాళ్ళకి ఇష్టం లేదన్నా. నా పిల్లలు బాగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చాయని వాళ్ళ హృదయంలో చాలా రకాలైన చెడు అభిప్రాయాలు వచ్చేసాయి. నేను సంతోషంగా ఉన్న నా సొంత కుటుంబానికి ఇష్టం లేదని గుండెలు బాదుకుని ఆ తల్లి ఏడుస్తోంది. నిజమే, మనుషులు ఎట్లా మార్చబడ్డా తెలుసా? ఒకడు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు, ఒకరు సమృద్ధిని అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు, ఒకడు వాహనం కొనుక్కుంటే వారి హృదయంలో చాలా కలవరం వచ్చేస్తుంది, ఒకడు ఇల్లు కట్టుకుంటే చూసి వారవలేకపోతున్నారు, ఒకరు బంగారం కొనుక్కుంటే చూసి వారవలేకపోతున్నారు, ఒకరు దినదినము ఎదుగుతుంటే చూసి వారవలేకపోతున్నారు. బయట వాళ్ళు ఎవరో కాదండి, సొంత కుటుంబం ఓర్చుకోలేకపోతుంది. కానీ కలవరపడకండి, శత్రులు ఎదుట భోజనాన్ని సిద్ధపరచగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన. ఈరోజు మీ బ్రతుకులో ఎవరైతే ఇంతకాలము మీరు నాశనమైపోవాలని కోరుకున్నారో, ఇంతకాలం ఎవరైతే మీ కుటుంబం అంతా రకరకాల ఇబ్బందుల మధ్య ఉండాలని కోరుకున్నారో, వారి కళ్ళ ముందర మిమ్మల్ని సమృద్ధి చేత నా ప్రభు నింపబోతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? యేసేబుని వారు అన్నలు అట్లానే అనుకున్నారు. యేసేబుని మనం అమ్మేశాం, ఇంక వీడి కలలు ఏమైపోతాయి? యేసేబుని చంపాలని ప్రయత్నం చేశారు, యేసేబుని అవమానపరిచారు, ఒంటి మీద ఉండే వస్త్రాలు లాగేశారు. అరే, మన సొంత తమ్ముడే కదా, మనతో కలిసి పెరిగినవాడు కదా, మన తండ్రికి మంచి ప్రియమైన వాడు కదా, దేవుని అభిషేకం కలిగిన వాడు కదా, మంచి దర్శన వరం కలిగిన వాడు కదా. అయ్యో, యేసేబును మనం బాగా చూసుకుంటే రాబో దినాల్లో యేసేబు ద్వారా మనందరం ఆశీర్వదించబడతామని ఒక్క ఆలోచన కూడా వారికి పుట్టలేదు. స్వార్థం వచ్చేసింది, అసూయ పరులుగా వారికి అనిపిస్తూ ఉన్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే, యేసేబుని దేవుడు ఎంత ఉన్నతంగా ఆశీర్వదించాడో. వీళ్ళందరూ ఏమనుకున్నా తెలుసా? యేసేబు ఎవరో పెడితే తినే స్థితిలో ఉంటాడు, యేసేబు ఎవరో వస్త్రాలు ఇస్తే వేసుకునే స్థితిలో ఉంటాడు, ఒక బానిస బ్రతుకుని యేసేబు అనుభవిస్తున్నాడని వారు అన్నలనుకున్నారు. కానీ తీరా చివరాఖరిని వెళ్ళేసరికి యేసేబు ఉన్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. ఆ దేశం అంతా యేసేబు పాదాల క్రింద ఉందన్న సంగతి తెలియగానే వీళ్ళందరికీ భయం వచ్చేసింది. యేసేబు అన్న మాట ఏంటి తెలుసా? మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ అదంతా నాకు మేలుకరంగా నా ప్రభు మార్చాడని ఘనమైన సాక్ష్యాన్ని చెప్పాడు. అందుకే నేను అంటాను, శత్రులు ఎదుట భోజనాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నీ పిల్లలు పాడైపోవాలని కోరుకుంటున్న వారు చాలామంది ఉండొచ్చు. నీ పిల్లలకు మంచి మార్కులు వస్తాయి, నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఎక్కడొస్తాయని లేనిపోని అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. మొన్న ఒక వార్త విన్నాను, అన్న మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, చెడగొట్టింది ఎవరో కాదు, మా సొంత కుటుంబస్తులే చెడగొట్టేశారు, ఎందుకు మా వాళ్ళకి మంచి సంబంధాలు వస్తే వాళ్ళకి ఎందుకు అసూయ వస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. నిజమే, అసూయ పరులుగా మార్చబడ్డారు.
అక్రమం విస్తరించుట చేత మనుషుల హృదయాల్లో ప్రేమ చల్లారిపోయింది. కానీ గొప్ప విషయం ఏంటంటే మనుష్యులు మారిపోయినా నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు మారిపోడు. ఆయన మనల్ని ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు కానీ దించాలన్న కోరిక ఆయనకి అంత మాత్రం లేదు. ఈ సంగమా, దేవుడు నిన్ను సమృద్ధి చేత దేవుడు నింపుతాడు. ఎందుకంటే నేను పరిచయకు వచ్చిన తర్వాత నా చుట్టూ అనేక మంది ఎన్నో కుట్రలు పన్నారు. నా పరిచయం 2 ముక్కలు చేద్దామని, నేను సేవకుడిగా నిలబడకూడదని, నేను మీటింగ్స్ పెట్టకూడదని ఎన్నో పన్నాగాలు పన్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే వారు ఎన్ని రాళ్ళు అయితే వేశారో ఆ రాళ్ళన్నీ నాకు పునాదులు అయిపోయాయి. క్రొత్త అనుభవాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. పడిన చోట నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. ఈ చేతులు సమృద్ధిగా ఉండవనుకొని కోరుకున్నారు, కానీ పెట్టే చేతులుగా దేవుడు మార్చాడు. ఈ సంగమా, అన్ని రోజులు ఒకలా ఉండవు. నా ప్రభు విజయాన్ని నీకు సొంతం చేస్తాడు. దావీదుని అనగదొక్కాలని చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ ఎంత అనగదొక్కినా దావీదుని దేవుడు అంతకంటే ఎక్కువ ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కించాడు. సో నేను మాట చెప్పనా, మిమ్మల్ని ఎంతమంది అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నా దానికంటే రెట్టింపు ఘనత నా ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. కలవరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు విసిరే ప్రతి రాయిని మీరు పోగు చేసుకోండి, అదే పునాదులుగా చేస్తాడు ఆయన. వేస్తున్న ప్రతి నిందను గుండెల్లో పెట్టుకుని, ప్రభా నువ్వు ఉన్నావు, అదే ధైర్యంతో బ్రతుకుతున్నానని ప్రభు వైపు చూడండి. విజయాన్ని నా ప్రభు మీ సొంతం చేస్తాడు. కీడు వెనకాల మేలు దాచిన దేవుడు ఆయన. శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడు. శత్రువులు చూస్తుండగానే సమృద్ధిని అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. నేను ఒక మాట చెప్తాను, చాలా మంది ఇలా ప్రార్థన చేస్తారు, అయ్యా మా శత్రువులు నశించిపోవాలని. నశించిపోవాల్సిన అవసరం లేదు. వారి కళ్ళ ముందర మనం హెచ్చింపబడితే చాలు, వాళ్ళకి ఇంక నిద్రే పట్టదు. ఎలా ఎదిగిపోతున్నాడు, ఎలాగ ఆశీర్వదించబడుతున్నారు, ఎలాగ పిల్లలకు ఉద్యోగం వచ్చింది, ఎలాగ పెళ్లి చేయగలుగుతున్నాడు, ఎలాగ ఆరోగ్యం వచ్చింది, బండెట్లా కొనుక్కున్నాడు, వారికి ఇంక అసలు నిద్రే పట్టదు. దేవుడు మన శత్రువుని క్షేమంగా ఇంక ఉంచుతున్నటువంటి కారణమంతా ఒకటే, వారి కళ్ళ ముందర నా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు. నిన్ను ఒంటరిగా విడిచిపడ్డు. ఘనమైన విజయాల చేత నా ప్రభు నిన్ను నింపునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.